వరద ప్రభావిత ప్రాంతాలను మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. ఇందిరా నాయక్ నగర్ లో వరద ముంపు ప్రాంతాల్లో ఆహారం పంపిణీ, తాగునీటి సరఫరాపై స్థానికులతో ముచ్చటించారు. ఇక సింగ్ నగర్ చుట్టుపక్కల బుడమేరు వరద క్రమంగా తగ్గుతుంది. బుడమేరు వరదకు శాశ్వత పరిష్కారం కోసం రిటైనింగ్ వాల్ నిర్మించే ప్రతిపాదన పరిశీలిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇక భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టామని మంత్రి చెప్పారు. బుడమేరు గండ్లు పూడ్చడంతో మళ్లీ వరద నగరంలోకి వచ్చే అవకాశం లేదని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదన్నారు. ఇక నీరు తగ్గగానే పారిశుద్ధ పనులు వేగవంతం చేస్తామని స్థానికులు మంత్రి భరోసా ఇచ్చారు. ఎందుకు ఇంత ఫుడ్ సప్లై చేస్తున్నా అంటే అవసరానికి సంబంధించి కంటే డబుల్ ఇస్తున్నా, ఇంకా కొన్ని దగ్గర మాకు ఫుడ్ రాలేదు, వాటర్ రాలేదు, బిస్కెట్స్ రాలేదు అంటున్నారు. దానికి ఏం చేయాలో, ఏం చేస్తారు, అసలు కారణం ఏంది, రూట్ కాజ్ ఏంది, కళ్ళతో చూస్తాం, చెవులతో వింటామని రాత్రి అక్కడికి వచ్చాను. యాక్చువల్గా ఇవాళ ఇక్కడికి వచ్చాను. నా అబ్జర్వేషన్లు ఏంటంటే ఒక్కొక్కరు ఎత్తకపోతున్నారు. అడిగితే కూడా సేఫ్ సైడ్ అంటే ఈవినింగ్ వస్తుందో రాదు, రేపు మార్నింగ్ వస్తుంది కాబట్టి ఆ విధంగా చేస్తాం. అదేవిధంగా వాటర్ కూడా రాత్రి నుంచి ఇప్పటికి ఈ ఇందిరా నాయక్ నగర్లో 1.5 feet తగ్గిందన్నారు. ఎందుకంటే పైన బుడమేరు ఎక్కడైతే 3 బీచ్లు ఉన్నాయో నిన్న రాత్రి క్లోజ్ చేశారు. అయితే ఈ వర్షం పట్టడం వల్ల యాక్చువల్గా కొద్దిగా వాటర్ ఉంది. ఈ వర్షం అంటూ లేకుండా ఉంటే ఈ ఏరియాలో కూడా రేపు మార్నింగ్ పూర్తిగా వాటర్ పోతుంది. తెలంగాణలో ఈ బుడమేరు ఎక్కడికి వస్తుందో అక్కడ వర్షం వచ్చినా మనకు పెరుగుతుంది. పెరిగిన ఈ యొక్క ఎక్కడైతే బీచ్లు గండ్లు పడ్డాయో గండు పూడ్చేశారు. గండ్ల నుంచి వాటర్ బయటకు వచ్చి పొలాల మీద వస్తుంది. గండి బూట్ చేశారు కాబట్టి ఇబ్బంది లేదు. ఆ గండి కూడా నిన్న చెప్పింది యాక్చువల్గా, నిన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారికి ఒక లెవెల్ చెప్పారంటే 1 meter వరకు వచ్చినా ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడున్న లెవెల్ కంటే 1 meter. ముఖ్యమంత్రి గారు దాన్ని ఇంకా కూడా రైట్ చేయమన్నారు. వాళ్ళు ఆ పని మీద ఉంటారు, ఇంకా రైట్ చేస్తున్నారు. కాబట్టి మనకు నార్మల్ వర్షం వచ్చి నార్మల్గా వస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఫస్ట్ డే వచ్చినట్టుగా హై రైన్ వచ్చి ఒకేసారి పోరింగ్ వచ్చి గండ్లు ఏదన్నా పడితే ఇబ్బంది. వచ్చినప్పుడు యాక్చువల్గా తగ్గుతుంది, మీద చేస్తున్నారు. అందుకని అందరికి రెయిన్ కోట్స్ ఇవ్వన్నాం. 10,000 మందికి రెయిన్ కోట్స్ ఇవ్వని యాక్చువల్గా రాత్రి చెప్పాము. వాళ్ళు మార్నింగ్ చాలా మందికి ఇచ్చారు. మిగతా డిపార్ట్మెంట్ వాడు కూడా రెయిన్ కోట్స్ ఇవ్వన్నారు, కలెక్టర్ గారు ఇచ్చారు. వర్షం వస్తున్నా చేయగలిగిన పనులన్నీ చేయమన్నారు. యాక్చువల్గా ఈరోజు చేస్తున్నాం.